తెలంగాణ రైతాంగానికి మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. పంట పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కార్ కనీసం సకాలంలో ఎరువులు కూడా అందుబాటులోకి తేలేకపోతోంది. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని వ్యవసాయ సహకార సంఘం వద్ద బస్తా యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో పోలీసు పహారాల మధ్య అధికారులు డీఏపీ బస్తాలను విక్రయిస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు చేతగానితనం వల్లే తమకు ఈ దుస్థితి వచ్చిందని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి సరిపడా యూరియాను అందించాలని రైతులు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగానికి మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. పంట పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కార్ కనీసం సకాలంలో ఎరువులు కూడా అందుబాటులోకి తేలేకపోతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, 10 ఏళ్ల క్రితం ఏవైతే దృశ్యాలు చూసామో, 10-12 ఏళ్ల క్రితమో సమైక్యాంధ్రులు అందరూ రోడ్డు మీద చెప్పులు పెట్టి క్యూ లైన్లో నిలబడి ఎరువుల కోసం, యూరియా కోసం ఎదురు చూసేవాళ్ళు. సేమ్ మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతోంది. రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రతి సిచ్యుయేషన్లో మాకు అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. పంట పండించడం దగ్గర నుంచి మొదలు పెడితే అమ్ముకునే వరకు ఇప్పుడు యూరియా కష్టాలు ఏమంటున్నారు రైతులంతా కూడా? అప్డేట్స్ ఏంటి లెవిల్? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆనాటి రోజులు తీసుకొస్తామని అనేక సందర్భాల్లో ఆ ప్రచారంలో భాగంగా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షుని హోదాలో చెప్పిన విషయం గుర్తుకుందే. ఆనాటి రోజు అంటే ఏదో గుర్తుగా తీసుకున్నారు. ఆనాటి రోజు ప్రభుత్వం ప్రధానంగా యూరియా కోసం, విత్తనాల కోసం ఆనాడు లైన్లో తీసుకుపోతున్న ఘటన ఇవాళ మరొకసారి ఆనాటి రోజులను గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెదక్ జిల్లా రామాయంపేటలో డిఏపీ కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణాతీతంగా ఉన్నాయి. ఉదయమే భారతీ పరిస్థితి కనిపిస్తుంది. ముందు ఒక్కసారి డిఏపీ బస్సులు ఒకరికి ఒకటి దొరకకపోవడంతో కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు చేరి అంటే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తాము చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న మొన్న వరకు అంటే యూరియాను ఏదో అనుకూలిస్తాము, కేంద్రం నుంచి రాలేదు గొప్పలు చెప్పిన ఈ ప్రభుత్వం దొరకకపోవడం, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరిణామానికి నిజంగా పూర్తిగా ఇవాళ ఒక మెదక్ జిల్లా అనే కాదు, యావత్ అంతా కూడా ఇదే దృష్టి ఏర్పడింది. ఒక పక్క విత్తనాలు లేక, మరో పక్క డిఏపీ యూరియా బస్తాలు అందుబాటులో లేక రైతన్న అవస్థలు అంతా ఇంత కాదు. ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో పెద్ద ఎత్తున పంటలు వేయడానికి సిద్ధంగా వర్షాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతుంటే, మరో పక్క ఇటు ఎరువుల కోసం బారులు తీరాలన్న దృష్టి ఏర్పడింది. ఇవాళ ప్రైవేటు మార్కెట్ లో ఒక డిఏపీ ధర 1800 వరకు పలుకుతుంది. అయితే ప్రభుత్వం సబ్సిడీ కింద 1350కి ఇవ్వడంతో ఒక్కో బస్సుపై 450 ఆదా అవుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున పిఎస్సిఎస్ ముందు క్యూ లైన్లు కడితే అక్కడ కూడా లేకపోవడం, బ్లాక్ మార్కెట్ లోకి డిఏపీని తరలించి వారే మళ్ళీ ప్రైవేట్ వ్యక్తుల చేత అనిపిస్తున్న దుస్థితి ఇవాళ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా మెదక్ జిల్లా రామాయంపేటలో పిఎస్సిఎస్ లో పెద్ద ఎత్తున డిఏపీ కోసం రైతన్నలు అరికోస పడుతుంటే ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. ఇప్పటికన్నా ప్రభుత్వం ఇప్పటికే యూరియా ఇవ్వలేక చేతులెత్తేసిన ప్రభుత్వం ఇప్పుడు డిఏపీ కూడా ఇవ్వలేని దుస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించాలి. రైతాంగానికి సకాలంలో ఇటు ఒక పక్క యూరియాతో పాటు డిఏపీని కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల రక్షణలో ఇవాళ డిఏపీ పంపిణీ చేస్తున్నారంటే ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏ తరహా పాలన కొనసాగిస్తుంది? యూరియా అంటే ఏదో చెప్పారు, అటు అంతర్జాతీయ స్థాయిలో యుద్ధం స్టార్ట్ అయింది, అక్కడ యుద్ధం నడుస్తుంది. యుద్ధం నేపథ్యంలోనే యూరియా సరఫరా కొంత ఇబ్బంది. అక్కడ డిఏపీకి ఏమైందో కూడా ఇవాళ చెప్పాల్సిన దుస్థితి అయితే ప్రభుత్వం పైన ఉంది. ఇప్పటికైనా డిమాండ్ దగ్గర సప్లై లేకపోవడమే ప్రధాన కారణంగా వీళ్ళు చెప్తున్నప్పటికీ ఎందుకు అంటే రైతు ఇంత పంటేస్తారని గత కొన్ని ఏళ్లుగా లెక్కలున్నాయి. ఆ లెక్కల తగ్గట్టుగా ఎందుకు విత్తనాల సరఫరాకు సంబంధించిన వ్యవస్థ లేదు, డిఏపీకి సంబంధించిన వ్యవస్థ లేదు, యూరియాకి సంబంధించిన వ్యవస్థ లేదు. గత ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ అదే అధికారులు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఎందుకు ఈ తరహా అంటే కేవలం వీరికి అవగాహన లేదు, అంటే మాత్రం కూడా అధికపోవడమే ప్రధాన సమస్య. రైతుల మీద ఇలాంటి ప్రేమ లేకపోవడం వల్లనే ఇవాళ విత్తనాలు అందించడం లేదు. మరోపక్క
డిఏపిని అందించట్లేదు, యూరియా అందించట్లేదు. ఇప్పటికే యూరియాను తీసుకొచ్చారు, యూరియాను వాళ్ళ యాప్లో పెట్టి నరకాలు చూపిస్తుంటే మరో పక్క డిఏపి కూడా ఇవ్వలేని దుస్థితి వాళ్ళు ఏర్పడింది. వాళ్ళ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున లోడ్ ఉన్నప్పటికీ, డిఏపి ఉన్నప్పటికీ కూడా బ్లాక్ మార్కెట్ లో తరలించి అక్రమంగా అమ్ముకున్న నేపథ్యంలో ఇక్కడ డిఏపిని సబ్సిడీ కింద వచ్చిన డిఏపిని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా దారదత్తం చేసి ప్రైవేట్ వ్యక్తులకు అధిక రేట్ల కాదని మళ్ళీ రైతుల దగ్గర డబ్బులు కొమ్ము కాస్తున్నారనే ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా అటు వ్యవసాయ అధికారులు, ఇటు మార్కెటింగ్ అధికారులతో పాటు మిగతా అధికారులు కూడా చర్యలు చేపట్టి యూరియా సకాలంలో అందించాలని చెప్పేసి కూడా సందర్భంగా డిమాండ్ చేస్తారు. రైతాంగం ఇప్పటికే అనేక సమస్యల సుడిగుండంలో చుట్టుకుంటే వాళ్ళ మళ్ళీ డిఏపి దొరకక మరింత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ డిఏపి వచ్చనే పంట చేతికి వచ్చే అవకాశం ఉంది, పంట ఏపుగా పెరిగే అవకాశం ఉంది. కానీ డిఏపి లేకపోవడంతో ఇప్పటికే వర్షాలు లేక ఒక పక్క ఇబ్బంది పడితే మరొక పక్క డిఏపి యూరియా అందుబాటులో లేక మరింత ఇబ్బంది పడుతున్నాం. ఇవాళ రామాయంపేటలో చేసిన పోలీస్ పహారాకు సంబంధించి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతన్నలు ఇప్పటికైనా పోలీసులను పక్కన పెట్టి గతంలో ఏదైతే ఎరువుల సరఫరా జరిగిందో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిందో అలాంటి పరిస్థితి వల్ల మళ్ళీ లేదు, ఎందుకు ఈ దుస్థితి వచ్చిందని చెప్పేసి కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.